1918 సెప్టెంబర్ 28వ తేదీన బాబాకు కొంచెం జ్వరం తగిలెను. జ్వరము 2-3 దినములు ఉండెను. కానీ అటు తర్వాత బాబా భోజనము మానెను. అందుచేత క్రమంగా బలహీనులైరి. 17వ రోజు అనగా 1918వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2:30 బాబా భౌతిక శరీరమును విడిచిరి. ఈ విషయం 2 సంవత్సరములకు ముందే బాబా సూచించిరి గాని అది ఎవరికీ బోధపడలేదు. అది ఇట్లు జరిగాను. 1916వ సంవత్సరం విజయదశమి నాడు సాయంకాలం గ్రామంలోని వారందరూ సీమోల్లంఘనమునర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి. సీమోల్లంఘనమనగా గ్రామపు సరిహద్దును దాటుట. బాబా తమ తలగుడ్డ కఫని లంగోటి తీసి వానిని చించి ముందున్న ధునిలోనికి విసిరివైచరి. దీని మూలముగా ధుని ఎక్కువగా మండజొచ్చెను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను. బాబా అక్కడ దిగంబరులై నిలిచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా ఇట్లు అరిచెను. ఇప్పుడు సరిగ్గా గమనించి నేను హిందువునో మహమ్మదీయుడునో చెప్పుడు. అచ్చటనున్న ప్రతివాడు గడగడ వణికిపోయెను. బాబా వద్దకు పోవుటకు ఎవరనూ సాహసించలేకపోయిరి. కొంతసేపటికి భాగోజీ షిందే కుష్ఠరోగ భక్తుడు ధైర్యంతో దగ్గరకు పోయి లంగోటీని కట్టి ఇట్లనెను, బాబా సీమోల్లంఘన నాడు ఇదంతయు ఏమి? ఈ రోజు నా సీమోల్లంఘనం అనుచూ బాబా సటకాతో నేలపై కొట్టెను. బాబా రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడి ఉత్సవం జరుగునో లేదో అని అందరూ సంశయించిరి. 1 గంట తర్వాత బాబా మామూలు స్థితికి వచ్చాను. ఎప్పటి వలె దుస్తులు వేసుకుని చావడి ఉత్సవమునకు తయారయ్యాను. ఈ విధముగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుదుమని సూచించిరి. కొంతకాలం పిమ్మట రామచంద్ర పాటిల్ తీవ్రముగా జబ్బుపడెను. అతడు చాలా బాధపడెను. అన్ని ఔషధములు ఉపయోగించెను. కానీ అవి గుణమునివ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధముగా నుండెను. ఒకనాడు నడిరయ్యి బాబా అతని దిండు వద్ద నిలిచెను. పాటిల్ బాబా పాదములు పట్టుకుని, నేను నా జీవితంపై ఆశ వదులుకున్నాను. నేనెప్పుడు మరణించేదనో దయచేసి చెప్పుడు అనెను. దాక్షిణ్యమూర్తి యగు బాబా, నీవు ఆతృత పడవద్దు. నీ చావు చీటీ తీసివేసి తిని త్వరలో బాగుపడదవు. కానీ తాత్యాకోతే పాటిల్ గూర్చి సంశయించుచున్నాను. అతడు శక సంవత్సరం 1840 అంటే 1918 విజయదశమి నాడు మరణించును. ఇది ఎవరికినీ తెలియనియ్యకు. వానికి కూడా చెప్పవద్దు. చెప్పినచో మిక్కిలి భయపడును అనిరి. రామచంద్ర దాదా జబ్బు కుదిరెను. గాని అతడు తాత్యా గూర్చి సంశయించుచుండెను. ఏలన బాబా మాటకు తిరుగులేదు కనుక తాత్యా 2 సంవత్సరములలో మరణము చెందుననుకునెను. రామచంద్ర దాదా త్వరలో పక్క నుండి లేచి నడవసాగాను. కాలము వేగంగా కదిలిపోయాను. 1918 భాద్రపదం ముగిసెను. ఆశ్వయుజమాసం సమీపించుచుండెను. బాబా మాట ప్రకారము తాత్యా జబ్బుపడెను. మంచము బట్టెను. అందుచే బాబా దర్శనమునకై రాలేకుండెను. బాబా కూడా జ్వరముతో నుండెను. తాత్యాకు బాబా యందు పూర్తి విశ్వాసముండెను. బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మి ఉండెను. దైవమే వారి రక్షకుడు. తాత్యా రోగం అధికమయ్యెను. అతడు కదలలేకపోయాను. ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను. బాబా పరిస్థితి కూడా క్షీణించెను. విజయదశమి సమీపించుచుండెను. తాత్యా నాడి బలహీనమయ్యను. త్వరలో ప్రాణం విడుచునని అనుకొనిరి. ఇంతలో గొప్ప వింత జరిగాను. తాత్యా నిలిచెను. అతని మరణం తప్పెను. అతనికి బదులుగా బాబా దేహత్యాగం చేసెను. వారిలో వారు మరణం మార్చుకున్నట్లు కనిపించెను. బాబా తన ప్రాణమును తాత్యాకు సమర్పించినని జనులు అనుకొనిరి. బాబా ఎందుకు ఇట్లు చేసినో బాబాకే తెలియను. వారి కృత్యములు అగోచరములు. ఈ విధముగా బాబా తన సమాధిని సూచించిరి. తమ పేరును బదులు తాత్యా పేరు తెలిపిరి. చివరి వరకు బాబా చైతన్యంతో ఉండి అందరినీ ధైర్యముగా ఉండుడని సలహా ఇచ్చిరి. వారెప్పుడు పోయేదరో ఎవరికీ తెలియనియ్యలేదు. ప్రతిదినము కాకాసాహెబ్ దీక్షిత్, శ్రీమాన్ బూటియు వారితో కలిసి మసీదులో భోజనము చేయుచుండేవారు. ఆనాడు అంటే 1918 అక్టోబర్ 15వ తారీఖు హారతి పిమ్మట వారిని వారి వారి బసలకు పోయి భోజనం చేయమనిరి. అయినను కొంతమంది అంటే లక్ష్మీబాయి షిందే, భాగోజీ షిందే, బాయాజీ, లక్ష్మణ్ బాలాషింపి, నానాసాహెబ్ నిమోన్కర్ అక్కడనే ఉండిరి. దిగువ మెట్ల మీద శ్యామ కూర్చుని ఉండెను. లక్ష్మీబాయి షిందేకు 9 రూపాయలను దానం చేసిన పిమ్మట బాబా తనకు ఆ స్థలము అంటే మసీదు బాగా లేదనియు అందుచేత తనను రాతితో కట్టిన బూటి మేడలోనికి తీసుకుని పోయినా అతడ బాగుగా ఉండుననియూ చెప్పాను. ఈ తుది పలుకులు ఆడుచూ బాబా బయాజీ తాత్యా కోతేపై ఒరిగి ప్రాణములు విడిచెను. భాగోజీ దీనిని కనిపెట్టెను. దిగువ కూర్చుని ఉన్న నానాసాహెబ్ నిమోన్కర్కు ఈ సంగతి చెప్పాను. నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోసెను. అవి బయటకు వచ్చెను. అతడు బిగ్గరగా ఓ దేవా అని అరిచెను. అంతలో బాబా కంట్లు తెరిచి మెల్లగా ఆ అనెను. బాబా తన భౌతిక శరీరమును విడిచిపెట్టానని తేలిపోయాను. బాబా సమాధి చెందిన సంగతి షిరిడీ గ్రామంలో కార్చిచ్చు వలె వ్యాపించెను. ప్రజలందరూ స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి ఏడవసాగిరి. కొందరు బిగ్గరగా ఏడ్చిరి. కొందరు వీధులలో ఏడ్చుచుండిరి. కొందరు తెలివి తప్పి పడిరి. అందరి కండ్ల నుండి నీళ్లు కాలువల వలె పారుచుండెను. అందరూ విచారగ్రస్తులైరి. కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్న మొదలెడిరి.
మున్ముందు 8 ఏండ్ల బాలునిగా ప్రత్యక్షమయ్యేదనని బాబా తమ భక్తులతో చెప్పిరని ఒకరనిది. ఇవి యోగీశ్వరుని వాక్కులు గనక ఎవరినూ సందేహింపనక్కర్లేదు. ఏలన కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువు ఈ కార్యమే యొనర్చెను. సుందర శరీరంతో ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవకీదేవికి కారాగారమున 8 ఏండ్ల బాలుడిగానే ప్రత్యక్షమయ్యను. ఆ అవతారమున శ్రీకృష్ణుడు భూమి భారమును తగ్గించెను. ఈ అవతారము అంటే సాయిబాబా అవతారము భక్తులను ఉద్ధరించుటకే వచ్చినది కనుక సంశయింప కారణమేమున్నది? యోగుల జాడ అగమ్య గోచరములు. సాయిబాబాకు తన భక్తులతోడి సంబంధం ఈ ఒక్క జన్మతోడిదే కాదు, అది గడచిన 72 జన్మల సంబంధం. ఇట్టి ప్రేమ బంధములు కలిగించిన ఆ మహారాజు సాయిబాబా ఎచ్చడికో పర్యటనకై పోయినట్లనిపించుట వలన వారు శీఘ్రముగానే తిరిగి వత్తురను దృఢ విశ్వాసము భక్తులకు కలదు. అందరూ ఏకగ్రీవముగా బాబాను వాడాలో సమాధి చేయుటకు అంగీకరించిరి. బుధవారం సాయంకాలం బాబా శరీరమును ఉత్సవంతో వాడాకు తీసుకుని పోయిరి. మురళీధరుని కొరకు కట్టిన చోట శాస్త్రోక్తంగా సమాధి చేసిరి. యథార్థముగా బాబాయే మురళీధరుడు వాడా దేవాలయమయ్యను. అది ఒక పూజామందిరమాయను. అనేక మంది భక్తుల చడికి పోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు. ఉత్తర క్రియలు బాలాసాహెబ్ భాటే, ఉపసనీ బాబా నెరవేర్చిరి. బాబాకు ప్రస్తుతం భౌతిక శరీరం లేనప్పటికీ వారక్కడనే గాక ప్రతి చోటున నివసించుచు పూర్వం వలనే తమ భక్తులకు మేలు చేయుచున్నారు. బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు. వారు మానవుల వలె కనిపించదను, నిజముగా వారే దైవము. నేను అనగా ఎవరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించిరి. వారిట్లనిరి, నన్ను వెలుగుటకు నీవు దూరము గాని మరెచ్చటికి గాని పోనక్కర్లేదు. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే గాక అన్ని జీవులలోనూ చైతన్యము లేదా అంతరాత్మ అని ఒకటి ఉండును. అదే నేను. దీనిని నీవు గ్రహించి నీలోనే గాక అన్నింటిలోనూ నన్ను చూడము. దీనిని నీవు అభ్యసించినచో సర్వ వ్యాపకత్వం అనుభవించి నాలో ఐక్యం పొందెదవు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।